చెప్పండి. లైక్ సర్ప్రైజ్ రావట్లేదే. నేను షాపింగ్ చేద్దాం అనుకున్నాను మిర్యాలగూడలో. అయితే మా చిన్న ఆడపడుచు కూడా వస్తా అని చెప్పింది నైట్ టైం లో అయితే. ఓకే, మీ షాప్ పేరేంటో చెప్తారా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. సో మేము వెళ్ళేది మిర్యాలగూడలో ఉన్న కుండాల్ బజార్ కి. ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయంట, బట్టలు, బాసాన్లు అండ్ ఇయర్ రింగ్స్ అవన్నీ. సో ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రామేశ్వరి బ్లాగ్స్. నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాను, మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ ఉంది, డెలివరీ డేట్ కూడా దగ్గరలోనే ఉంది. సో ఇంకా ఓపిక అవ్వట్లేదు అని చెప్పేసరికి నేను వచ్చాను. అండ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. సో ఇంకా అక్కతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటది అనేసి వెళ్ళాను. సో నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాను. సో నేను నా స్టైల్లో బిర్యానీ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మొత్తం ప్రాసెస్ అయ్యాక చూపిస్తాను. అండ్ ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వచ్చే వీడియోలలో చేస్తాను. అండ్ ఇప్పుడైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండ్ చూపిస్తాను. చూడండి, ఇది ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, చికెన్, 1 kg చికెన్. మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. సో ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలలో చేస్తాను. చికెన్లో అన్ని మసాలాలు వేసుకుంటున్నాను. సో ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మొత్తం అయిపోయాక చూపిస్తాను. సో ఫైనల్గా అయిపోయింది, రండి చూపిస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లాస్ట్కి తినేసాక ఇంత మిగిలింది. దీన్ని వదిలేస్తామా ఏంటి, నైట్కి తినేస్తాం. నేను షాపింగ్ చేద్దాం అనుకున్నాను మిర్యాలగూడలో. అయితే మా చిన్న ఆడపడుచు కూడా వస్తా అని చెప్పింది నైట్ టైం లో అయితే. అందుకే ఇంకా నైటే వెళ్తున్నాము. తను కూడా డైలీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చాలా బోర్ కొడుతుందంట. సో అలా తిరిగి వచ్చినట్టు ఉంటది అనేసి ఇంకా వెళ్తున్నాము. అండ్ తను మా ఆడపడుచు కూతురు. సో మాకైతే అన్న మెయిన్ రోడ్ దాకా డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు. అన్న అంటే మా ఆడపడుచు హస్బెండ్, నేను అన్న అని పిలుస్తాను. సో ఇక్కడ నుంచి ఆటోస్ ఎలాగో వస్తాయి కాబట్టి ఇంకా అంతలోపు మేము నడుచుకుంటూ వెళ్తాం అనేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. మాకు రోడ్ వరకు ఎందుకు డ్రాప్ చేసి వెళ్ళారంటే వెనకాల నుంచి మా ఆడపడుచుని కూడా కూర్చోపెట్టుకుని రావాలి కాబట్టి, అంటే ఒకటే స్కూటీ కదా, సో అందరం సరిపోము కాబట్టి ఇంకా అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు. దేంటో గానీ ఒక్క ఆటో కూడా రావట్లేదు ఆటో ఎక్కి వెళ్దామంటే. సో మేము వెళ్ళేది మిర్యాలగూడలో ఉన్న కుండాల్ బజార్ కి. ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయంట, బట్టలు, బాసాన్లు అండ్ ఇయర్ రింగ్స్ అవన్నీ. అయితే ఇక్కడ డ్రెస్సెస్ బాగుంటాయని మా ఆడపడుచు చెప్తే ఇంకా వచ్చాము. అండ్ నేను అన్న అని చెప్పాను కదా, తనే మా ఆడపడుచు హస్బెండ్. మా ఆడపడుచు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా, సో అన్నకు మొక్కు ఉంది. సో అందుకే ఇంకా గడ్డము, జుట్టు అదంతా పెంచారు. అండ్ ఆ చిన్న బాబు ఓనర్స్ వాళ్ళ కొడుకు. అన్నకైతే చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ అబ్బాయికి మంచిగా చూసుకుంటాడు. తనే మా చిన్న ఆడపడుచు. అయితే మీ ఆడపడుచుకు బాబు లేరా అని డౌట్ రావచ్చు. ఉండే, బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇంకా డ్రెస్సెస్ చూద్దాం అనేసి లోపలికి వచ్చాము. నాకు డ్రెస్సెస్ నచ్చలేదు. సో ఇంకా వచ్చేటప్పుడు లేడీస్ ఎంపోరియం ఉంటే ఆడపడుచు వాళ్ళు రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నారు. అయితే నాకు ఇంకా ఒక్క డ్రెస్ కూడా నచ్చట్లేదు. సో అందుకే ఇంకా ట్రెండ్స్కి వచ్చాము. అయితే ట్రెండ్స్ లో ఏం జరిగిందంటే, స్టార్టింగ్ లో వెళ్ళంగానే ఈచ్ 2 పీస్ 800 అని ఉండే. అరే ఇంత తక్కువలో వస్తుందా అనేసి ఇంకా ఒక 7-8 పీసెస్ ఇంకా అట్లా చూసుకుంటూ అన్ని ట్రై చేద్దామని తీసుకొని వెళ్ళిపోయాను ట్రయల్ రూమ్ కి. మంచిగా ఒక్కొక్కటి అన్ని ట్రై చేసుకుంటూ వస్తున్నాను. డ్రెస్సెస్ కూడా నాకు చాలా నచ్చింది అండ్ మంచిగా సెట్ అయింది. ఇంకా 2-3 సెట్స్ తీసుకుందాం అనుకున్నాను. ఫైనల్ గా అన్ని ఇంకా అలా ట్రై చేసి ఇంకా లాస్ట్ కి ఒక 2-3 సెట్స్ తీసుకెళ్లి బిల్లింగ్ చేయిద్దామని వెళ్ళేసరికి ఒక్క టాప్ 1500 అని చెప్పేసరికి ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యి అక్కడే వదిలేసి ఇంకా వెంటనే వచ్చేసాం. ఇంకా ట్రెండ్స్ లోనే అన్ని ట్రై చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకేం వద్దు వెళ్ళిపోదాం అక్క అని చెప్తే, లేదు ఇంకో షాప్ ఉంది అనేసి ఇక్కడికి తీసుకొచ్చింది మా ఆడపడుచు. ఇప్పుడు
ఇప్పుడే ట్రెండ్స్ నుంచి వచ్చాము. సో అక్కడ కాస్ట్ చాలా ఉంది. సో అందుకే ఇక్కడ మిర్యాలగూడలోనే శివ షాపింగ్ మాల్కి వచ్చాము. కొత్తగా ఇప్పుడే ఓపెన్ అయింది షాప్. సో ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంటుంది. సో అందుకే ఇంకా చూద్దాం అనేసి వచ్చాము. కొత్త కొత్త డ్రెస్సెస్ కూడా చాలా బాగుంది. అండ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇది మిర్యాలగూడలో ఉంటుంది శివ షాపింగ్ మాల్. సో రండి చూసేద్దాము. అసలు చెప్పాలంటే చాలా టైం అయిపోయింది. 9:30, 10 అట్లా అయిపోయింది టైం. అంటే ఇంకా మేము అక్కడ ట్రెండ్స్లోనే తీసుకుంటాం అనుకుని అక్కడే చాలా టైం వేస్ట్ చేసేసాం. మా ఆడపడుచు అసలే ప్రెగ్నెంట్ ఉంది, ఇంకా వెళ్ళిపోదాం అక్క అని చెప్పాను. లేదు ఎలాగో వచ్చాం కదా, ఇక్కడ నాకు తెలిసి ఒక శ్రీ శివ షాపింగ్ మాల్ ఉంది, అక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ కి మంచి మంచి డ్రెస్సెస్ ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చింది మా ఆడపడుచు. నేను ఇంకా అలానే వీడియో తీస్తుంటే అక్కడ ఓనర్ అంకుల్ అడిగారు అనమాట. అయితే ఇంకా నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాను అంకుల్ అంటే, చూపించుకో అమ్మా అనేసి వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు నాకైతే. ఇంతకు ముందు ట్రెండ్స్ కి వెళ్ళాము, అక్కడ చాలా రేట్లు ఉండే. సో అందుకే ఇంకా ఇక్కడ చూద్దామని వచ్చాము. సో ఇప్పుడు మీకు డ్రెస్సెస్ చూపిస్తాను ఎలా ఉంటుందో, అండ్ ప్రైజెస్ కూడా చెప్తాను. దాంతో పాటే ప్రమోషన్ చేస్తా. ప్రమోషన్ ఇగో మేడం ఇట్లా ఈ మోడల్ ఉన్నాయి చూడు, నేను చెప్తా. మేడం ఇగో స్ట్రైట్ కట్ లో ఈ మోడల్ ఉన్నాయి చూడండి మేడం, తక్కువలో వస్తుంది. ఓకే మేడం, ఆ కాస్ట్ ఎంతనో చెప్తారా? కాస్ట్ మేడం 2200 ఉంది, డిస్కౌంట్ పోను మనకి 1200కి వస్తుంది. ఓకే, ఇదొక మోడల్. ఇది ఎలైన్ కుర్తి అంబ్రిల్లా, చూడు ఎంత బాగుందో కలర్, పర్పుల్. వావ్, లుకింగ్ లైక్ ఏ వావ్. చూడండి దుపట్టా చూడండి, ప్యాంట్ చూడండి మేడం, సూపర్ ఉంది. నిజంగా చెప్తున్నా, లోపలికి వెళ్ళంగానే ఒక 2-3 పీసెస్ చూపించారు వాళ్ళు చూపించినవన్నీ నాకు నచ్చేస్తున్నాయి. అంత బాగున్నాయి డ్రెస్సెస్ లోపలైతే. చూడండి ఇదైతే చాలా బాగుంది. బట్ కాస్ట్ ఎంత దీనిది? బయట 2400 మేడం, మా దగ్గర అయితే 2000 కే వస్తుంది. ఓకే, మీ షాప్ పేరేంటో చెప్తారా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. అట్లా కాదు, షాప్ పేరు అడిగింది అయిపోయింది డైలాగ్. సో నేను ప్రమోషన్ కి వచ్చాను ఇక్కడికి. చూపిస్తాను మీకు డ్రెస్సెస్ చూపిస్తాను. ఆంటీ చూస్తే తిడతారేమో. నన్ను రేపు తిట్టిద్ది మళ్ళీ నీట్నెస్ లేదు. ఇవి డ్రెస్సెస్. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, నేను వీడియో తీస్తున్నా అనేసి అంకుల్ ఏమో నెత్తి దువ్వుకొని షర్ట్ అదంతా సెట్ చేసుకొని వస్తుంటే ఇంకా అట్లా చెప్తున్నాను నేను. అండ్ నిజంగానే నేను ప్రమోషన్ చేస్తున్నా అనుకునేరు, నాకంత సీన్ కూడా లేదులేండి. నిజంగానే అక్కడ డ్రెస్సెస్ చాలా బాగుండే. అండ్ అంకుల్ వాళ్ళు కూడా చాలా జాలీగా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే ఇంకా చూపిస్తున్నాను అంతే. ఈ అంకులే ఓనర్, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో చూడండి మీరే. అండ్ అక్కడ స్టాఫ్ కూడా ఎంత ఫ్రెండ్లీగా అంటే ఎంత మంచిగా నవ్వుతున్నారో, నాకు చాలా నచ్చిర్రు వాళ్ళందరూ. అండ్ ఇవన్నీ డ్రెస్సెస్ సెట్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఉంది నిజంగా. చూడండి, కాస్ట్ కూడా చాలా రీజనబుల్. అన్ని స్పెషల్ ఐటమ్ రేటు మాత్రం మన చాలా రీజనబుల్ గా ఉంటుంది. మా బయట మార్కెట్ కన్నా కూడా మనం చాలా తక్కువ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి 3 డ్రెస్ ఉంది, అండ్ వెస్టర్న్ వేర్ ఇట్లా కాటన్ లో కూడా ఉంది. చాలా బాగుంటది. థ్రెడ్ వర్క్ వస్తుంది, డిఫరెంట్ ప్యాటర్న్, హ్యాండ్స్ ఇట్లా వస్తుంది. ఐటమ్స్ బాగుంటుంది. ఐటమ్ చాలా హైలైట్ ఉంటుంది. ఐటమ్ చెండేరి మీద సీక్ వస్తుంది, దుపట్టా వర్క్ బాగుంటుంది. చాలా సూపర్ ఉంటుంది ఐటమ్. ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం స్పెషల్ ఐటమ్ అండి ఇది, బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి బ్రష్ పెయింట్ వస్తుంది, డ్రెస్ పట్టు మీద బ్రష్ పెయింట్ చాలా క్లాస్ ఉంటుంది ఐటమ్. దుపట్టా కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రైజెస్ ఎంతనో చెప్తారా? మామూలుగా అయితే బయట మార్కెట్లో అయితే 2500 దానికి ఉంటాయి. మన దగ్గర 1500, 1200. ఇది చూడండి, ఇది 1500, 1200, 1500. ఇది వచ్చేసి 1000 రూపీస్. అట్లా అన్ని రేటు కూడా మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇట్లా చూడండి, ఇట్లా స్పెషల్ ఐటమ్స్. ఇవన్నీ సెట్స్ అన్నమాట. చున్నీ, దుపట్టా, టాప్ 3 వస్తాయి. అక్క డ్రెస్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. అయితే ఇంకా అంకుల్ అన్నీ చూపించేశాక నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎందుకు చేయలేను, నేను కూడా చూపిస్తా అనేసి ఇంకా అక్క నువ్వు వీడియో తీ నేను చూపిస్తా అనేసి ఇంకా అన్ని డ్రెస్సెస్ తీసుకొని వచ్చేసింది చూపిద్దామని. ఓకే సార్, అక్క మీరు కూడా చెప్పాలి. చెప్పండి. లైక్ సర్ప్రైజ్ రావట్లేదే.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటిదిరా రామేశ్వరి బ్లాగ్స్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఈ షాప్ మిర్యాలగూడలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి ఎదురుగానే ఉంటుంది. ఇంకా అక్కడ వెళ్ళినప్పటి నుంచి ఇంకా వచ్చేంత వరకు నవ్వుకుంటూనే ఉన్నాం మేమైతే. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా అండ్ చాలా బాగుంది. నాకు ఇక్కడ అన్ని నచ్చి చెప్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఇక్కడికి వచ్చి తీసుకోండి, బాగుంటది. అండ్ ఇక్కడ చిన్న పిల్లలకి డ్రెస్సెస్, హాఫ్ సారీస్ అన్ని ఉన్నాయి. అండ్ మొత్తానికి అయితే నా షాపింగ్ కూడా అయిపోయింది. అట్లా నవ్వుకుంటే జాలీగా మంచిగా లాస్ట్కి తీసుకున్నా కానీ మంచివి తీసుకున్నాను. అండ్ ఇంకా షాప్ ముందే ఇక్కడ వడాపావ్ బండి అంటే ఇక్కడ చాలా బాగుంటదంట వడాపావ్. సో ఇంకా మా పొట్టి తీసుకుంది ఇక్కడే. తన పేరే పొట్టి, బట్ తను మాత్రం చాలా పొడుగ్గుంటది. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుండే. మన సైడ్ అయితే ఎన్ని రకరకాల ఫుడ్, అసలు టేస్టీగా ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క హోటల్స్ ఉంటాయి మన సైడ్ అయితే. ఒకటి ఎంత అన్న? 15. సో షాపింగ్ అయిపోయింది, వెళ్తున్నాం. అంటే ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ముందు నుంచి బైక్ తెస్తారు మమ్మల్ని పికప్ చేసుకోనికి. సో కొంచెం ముందు వరకు వెళ్దాం అనేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము వస్తుంటే ఇక్కడ అమ్మవారి దగ్గర డాన్స్ చేస్తున్నా, చూపిస్తా చూడండి. ఇక్కడ ఏదో గేమ్స్ పెడుతున్నారు అమ్మవారి ముందు. సో ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాం మేము. మా ఆడపడుచు ఫస్టే ఇంకా బైక్ మీద వచ్చేసింది, మేము వెనకాల నుంచి వచ్చాము. ఇంకా రాగానే ఆఫ్టర్నూన్ చేసిన బిర్యానీ తినేసి ఇంకా బయట కూర్చున్నాము, మంచిగా చల్లగా వస్తుంటే.